ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నెల్లిమర్ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా లోకం మాధవి పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మరి కాసేపట్లోనే బీఫామ్ అందుకోబోతున్నారు. మేడం మాట్లాడదాం. మేడం, ఎలా ఉండబోతుంది? మొదటిసారి బీఫామ్ అందుకోబోతున్నారు, ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా నేను 2019లో కూడా పోటీ చేశానండి. నా మీద నమ్మకంతో మళ్ళీ ఆదరించిన పవన్ కళ్యాణ్ గారికి శ్రీరామనవమి సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా ఆయన నా మీద పెట్టిన బాధ్యతని 200% నెరవేరుస్తానన్న నమ్మకంతో ఈరోజు ప్రజల తాలూకు మద్దతుతో, అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీ శ్రేణుల మద్దతుతో, వైసీపీ నుంచి భారీ చేరికలైన నాయకుల మద్దతుతో ఈరోజు ముందుకెళ్తున్నాను. మేడం, ఎలా ఉంది మేడం అక్కడ మీకు టీడీపీ నుంచి సహకారం ఎలా ఉంది? ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఏ విధంగా జరిగే అవకాశం ఉంది? టీడీపీ నుంచి అయితే మద్దతు గట్టిగా ఉందండి. ప్రతి ఒక్క నాయకులు కూడా ఎలా చేయాలి, ఎలా ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఖచ్చితంగా చెప్తున్నారు. గడప గడపకి నాతో పాటు అహర్నిశలు తిరుగుతున్నాం. ఈరోజు టీడీపీ, బీజేపీ, జనసేన తీసుకునేది ఇది ఒక మిషన్, యుద్ధం. ఈ యుద్ధంలో అంతిమ విజయం మాదే. ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని న్యాయబద్ధంగా చేస్తూ ప్రజలకు అండగా ఉంటాం, భరోసా ఇస్తామని చెప్పి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసి అరాచకం, అవినీతి అనే ఎజెండాలతో ముందుకెళ్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని పడుకోబెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయాలన్న దిశగా మేము ముందుకు సాగుతున్నాం. ఉత్తరాంధ్ర మీద రాజధాని తరలింపు, విశాఖను రాజధాని చేస్తామని ఆల్రెడీ వైసీపీ ప్రకటించింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత తన ప్రమాణ స్వీకారం భోగాపురం దగ్గరే చేస్తాను, విశాఖలోనే చేస్తానని ముఖ్యమంత్రి చెప్పింది నేపథ్యంలో దాని ఇంపాక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా ఉత్తరాంధ్ర? ప్రజలైతే ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేరండి. 5 ఏళ్ల నుంచి దాటేస్తున్నాడు ప్రతిదీ కూడా. 2019 ముందర చేసిన ఎన్నికలని అన్నింటినీ తొంగలో తొక్కిసాడు ఆయన. మద్యపాన నిషేధం అన్నాడు, చేయలేదు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, చేయలేదు. సిపిఎస్ రద్దు అన్నాడు, చేయలేదు. నేను ఎలా చెప్తూ పోతే మన ఇద్దరం కూడా ఇంకొక పూట మాట్లాడుకోవాల్సి వస్తుంది. కనీసం 134 హామీలను ఆయన తొంగలో తొక్కిసాడు. సంక్షేమ ఫలాలు సరిగ్గా అందలేదండి. పెన్షన్లు సరిగ్గా అందలేదు. పెన్షన్ 2000 నుంచి 3000 చేయడానికి ఆయనకు 5 ఏళ్ళు పట్టింది. ప్రజలందరూ ఇది గమనించట్లేదంటారా? వికలాంగుల పెన్షన్, వితంతువులకి పెన్షన్ ఇవ్వకుండా, రేషన్ కార్డులు విడదీయకుండా, ఆధార్ కార్డు కరెక్షన్లు చేయకుండా ప్రతిదానికి పేర్లు పెట్టుకున్నాడు తప్పించి కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా సరిగ్గా ప్రజలకు అందజేయలేకపోయినా పనికి మాలిన ప్రభుత్వం ఇది. మీరు ఇలా చెప్తున్నారు, కానీ ఈసారి 170 స్థానాలు వస్తాయి. దానికి నిదర్శనమే ప్రజలు బస్సు యాత్రకు కానీ మేమంతా సిద్ధం సభలకి ప్రజల నుంచి స్పందన చూస్తున్నారని వైసీపీ. నేను దాని గురించి మాట్లాడాను సార్. ఎందుకంటే అక్కడ స్పందన ఎలాగుందో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ప్రజల మధ్యకి రాని ముఖ్యమంత్రి, ప్రజల మధ్యకి రాని ఎమ్మెల్యేలు, అసలు మేమేం చేసామో కూడా ఈరోజు మా ఎమ్మెల్యే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడండి. ఏం చేసావయ్యా నువ్వు ప్రజల కంటే చెప్పుకోలేడు. ఎంతసేపు నా మీద బురద చల్లడం, నేను వస్తే ఇది జరగదు, అది జరగదు అని చెప్పడం తప్పించి నువ్వు 5 ఏళ్లలో ఏం చేసావయ్యా అంటే నేను అంత దోచుకున్నానో మటుకే చెప్పుకోగలడు ఆయన. అది పరిస్థితి ఈరోజు. ప్రజలైతే ఖచ్చితంగా మళ్ళీ వైసీపీకి ఓటేసే పరిస్థితుల్లో లేరు. మీతో పాటు మీ పార్టీలో ప్రయాణం చేసిన చాలామంది సీట్లు రాకపోవడంతో పితాని బాలకృష్ణ కానీ, పోతిన్ మహేష్ కానీ చాలామంది అసంతృప్తితో వైసీపీలోకి వెళ్ళిపోయారు. అది మీ పార్టీకి ఏమైనా డ్యామేజ్ కలిగాం సార్? అసలు అవ్వదండి. మా నాయకుడు 10 ఏళ్ల నుంచి పార్టీని నడుపుతున్నారు. చాలామంది వెళ్ళిపోయారు బయటికి. ఇంతకుముందు కూడా 2019 ఎలక్షన్ అయిన తర్వాత నేనేమంటానంటే తొందరపాటు నిర్ణయాలు, స్వార్థ నిర్ణయాలు, వ్యక్తిగత ప్రయోజనాలు ఎవరైనా ఉంటే వెళ్ళిపోండి పార్టీలోంచి. పార్టీకి కావాల్సింది నిబద్ధతతో ఉన్న నాయకులు, వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆదరిస్తారు, ఎప్పుడు వదులుకోరు. మేము కూడా ఆయన వదలం. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా నిబద్ధత గల నాయకులు, కార్యకర్తలే జనసేన పార్టీకి అవసరమని లోకం మాధవి చెప్తున్నారు. విజయనగరం నెల్లిమర్లకు సంబంధించి నెల్లిమర్లో ఖచ్చితంగా ఈసారి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా తన ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని లోకం మాధవి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.